ఇప్పటికీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. తాను కేవలం బయట మాత్రమే ఉంటానని అధికారులతో చెప్తోంది. అయితే పూర్ణిమతో తాము మాట్లాడామని హ్యాపీగానే ఉందని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. పూర్ణిమ ఇష్ట ప్రకారమే సీడబ్ల్యూసీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని డీసీపీ వివరించారు. పూర్ణిమ సాయి వ్యవహారంలో ఎలాంటి క్రిమినల్ కోణాలు లేవని సీడబ్ల్యూసీ సమావేశం తరువాతనే పూర్తి వివరాలు తెలియస్తాయని అన్నారు డీసీపీ విశ్వప్రసాద్. క్రితం తప్పిపోయి ఇటీవలే మన పోలీస్ అధికారులు గుర్తించి ముంబై నుండి రాత్రి తీసుకురావడం జరిగింది. పూర్ణిమ సాయి విషయంలో తగు విచారణ సంబంధిత అధికారులతో మాట్లాడి తగు విచారణ జరిపి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయం కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. అదేవిధంగా పూర్ణిమ సాయి ఇష్టానుసారంగా వాళ్ళ బాలల హక్కు కాబట్టి ఆ పాపకు ఏ విధంగా ఇష్టం ఉంటే ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం సంబంధిత అధికారులతో మాట్లాడి. పూర్ణిమ సాయి వ్యవహారంపై చర్చించేందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి బాచుపల్లి పోలీసులతో పాటు పూర్ణిమ తల్లిదండ్రులు హాజరు కానున్నారు. పూర్ణిమను తల్లిదండ్రులకు అప్పగించాలా వద్దా అనేది ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పూర్ణిమ సాయి తాను పేరెంట్స్ వద్దకు వెళ్లనని, అవసరమైతే బంధువుల వద్దకు వెళతానని పూర్ణిమ చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అంటే పూర్ణిమ సాయి తల్లిదండ్రులకు ఎందుకు వెళ్ళటానికి ఎందుకు నిరాకరిస్తోంది? మేబీ ఇంత ఇష్యూ అయిన తర్వాత పేరెంట్స్ నుంచి ఏదన్నా వ్యతిరేకత కానీ లేదా తిట్టడం కానీ జరుగుతుంది అని చెప్పి తను భావిస్తున్నదా? ఏం చెప్తున్నారు? సంధ్య, హైదరాబాద్ టు ముంబై టు హైదరాబాద్ వరకు చేరుకున్న పూర్ణిమ సాయి కథ హైదరాబాద్ లో కొనసాగుతుంది. నింబోలి అడ్డలో బాల సదన్ లో ఉన్నటువంటి పూర్ణిమ సాయి నిన్న రాత్రి ఇక్కడికి 2:30కు చేరుకుంది. అప్పటి నుంచి కూడా ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత లేచింది. ఉదయం నుంచి కూడా మానసిక వైద్యులు అదేవిధంగా కౌన్సిలర్స్ కలవడానికి ప్రయత్నించారు. అయితే సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అసోసియేషన్ వాళ్ళ యొక్క అనుమతి లేనిదే వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడలేదు. అయితే సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి ఒక కార్యదర్శి మాత్రం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ బాల సదన్ కు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఈ రోజు ఉదయం నుంచి ఆమె పర్యవేక్షణలో ఉంది. అయితే అక్కడ ప్రస్తుతం పూర్ణిమ సాయి చెప్తున్నటువంటి దాని ప్రకారం ఆమెకు వచ్చినటువంటి డ్రీమ్ గురించి ఇంకా ఆలోచనలో ఉంది. ఆ డ్రీమ్ ఆ కళలో వచ్చినటువంటి విధంగా సాయిబాబా చెప్పినట్టుగా ఆమె చెప్తుంది. తనను తల్లిదండ్రులతో కలిసి ఉంటే తన తల్లికి అదేవిధంగా తండ్రికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి కుటుంబ సభ్యులకి అనారోగ్యం కలుగుతుంది, వాళ్ళందరికీ హెల్త్ సమస్యలు వస్తాయని చెప్పి ఆమె భావిస్తుంది. అదే విషయాన్ని కూడా మరోసారి కూడా ఈ రోజు వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె చెప్పినటువంటి వర్షన్ ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో సిడబ్ల్యూసీ కూడా తల్లిదండ్రులను కూడా ప్రశ్నించింది. తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకున్నారు. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వీళ్ళు చెప్పేటటువంటి వర్షన్ ప్రకారం ఆమెకి ఎలాంటిది లేదు, మేము చాలా బాగా చూసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఆమె తల్లిదండ్రులను ఎప్పుడు కలవాలనే ఆసక్తి చూపిస్తేనే అప్పుడే మేము అలో చేస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా తల్లిదండ్రుల లోపల వాళ్ళ పిన్ని బాబాయ్ అమ్మమ్మతో పాటు కలిసి లోపలికి వచ్చారు, కానీ వారిని కలవనివ్వడం లేదు. వాళ్ళు పక్కనే కూర్చొని ఉన్నారు. అయితే సిడబ్ల్యూసీ కమిటీ మొత్తం 5 కూడినటువంటి కమిటీ సమావేశం ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ సమావేశం కానుంది. ఆ పాపతో కలిసిన తర్వాత పాపని చర్చించి ఏ విధంగా ఆ నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడకపోతే మరే ప్లేస్ లో అయినా ఉంచడానికి తాను ఒప్పుకుంటుందనే విషయం చర్చించాల్సిన అవసరం ఉంది. సంధ్య. రైట్ సతీష్. రాష్ట్ర